श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క కృపాకటాక్షాలతో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ ప్రక్రియలో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని లోతుగా పరిశీలించి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మన మనసులో దృఢంగా ఉంచుకోవడానికి భరద్వాజ మహర్షి గారు మనకి ప్రబోధామృతం అందించారు. అది మొట్టమొదట మనం గుర్తించాలి. ప్రబోధామృతాన్ని మహర్షి గారు ఎందుకు అందించారు అని, ఎవరి కోసం అందించారు? ఆయన కోసమైతే అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని, బాబా యొక్క నిజతత్వాన్ని రంగరించి తన స్వరూపంగా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత తను పొందిన ఈ మార్పు ప్రతి ఒక్కరికి అందించాలి. ఎందుకంటే వసుదైక కుటుంబం అని ఎప్పుడూ పెద్దలు చెప్పేశారు. ఆ వసుదైక కుటుంబం కనుమరుగైపోతుంది. మన ప్రాచీన భారతదేశం ఎంతటి గొప్ప దేశం అంటే అది మాటల్లో కూడా వ్యక్తం చేయలేం. ఆ తత్వాన్ని స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో ఎంతగా తెలియజేశాడు. అంటే అలెగ్జాండర్ మన ప్రపంచ దండయాత్ర బయలుదేరినప్పుడు వాళ్ళ గురువు గారు అరిస్టాటిల్ ఆయన చెప్పాడు, నువ్వు ఏ ప్రాంతానికన్నా వెళ్ళు, కానీ భారతదేశం జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. మరి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడని చెప్పేసి నేను వెళ్తానన్నాడు. వెళ్తానన్నప్పుడు సరే వెళ్తున్నప్పుడు నాకు భారతదేశం నుంచి మట్టిని, గంగా జలాన్ని, ఒక ఆధ్యాత్మిక గురువుని తీసుకురా అంటాడు. అంటే ఎందుకు అలా చెప్పాడు? మన భారతదేశంలో కానీ గొప్పతనం అది మనం మర్చిపోయినాం. భారతదేశం అంటే హిందూ సాంప్రదాయం అంటే సనాతన ధర్మం అంటే సమత్వము, సమభావము. ఇది మనకు నేర్పించారు ఆర్యులంతా కూడా. అది కనుమరిగిన తర్వాత ఆ తత్వాన్ని శ్రీ సాయినాథులు తను దర్శించాడు. ఆ దర్శించిన తత్వాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించారు. మన ధర్మం ఏమిటి అంటే సర్వ సమభావము, తర్వాత నిరహంకారము, ధర్మాచరణ, నిరాడంబరత్వము, వైరాగ్యం సంగతి తర్వాత. ఈ సమత్వం ఉంటే అవన్నీ కూడా దానంతట అదే వస్తుంది. అలా కాకుండా మనము నటిస్తూ మనకు మనమే మోసం చేసుకుంటూ ఇతరుల్ని వంచడం అనేది అది ఎంత పాపకార్యము, దాని యొక్క ఫలితం ఎంతటి తీవ్రంగా ఉంటుందనే సంగతి మనం గత అధ్యాయంలో ప్రబోధామృతంలో రామాయణంలో జరిగిన సంఘటన మనం గజ్జికుక్క విషయం వివరించుకున్నాం. అంటే ఎందుకు మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నాడు, మనం అలా కాకూడదు. వాళ్ళు అలా ఉన్నారు కదా, వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఎవడికి వాడు నేను సంస్కరింపబడాలి, సంస్కరించుకోవాలి, నేను ఆదర్శంగా జీవించాలి అని ఎవడికి వాడు నిర్ణయించుకోవాలనేది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. సమాజం బాగలేదంటే సమాజంలో మనము ఒక్కడమే అనే విషయం మనం మర్చిపోతున్నాం. మరి నా ఒక్కడ వల్ల అయితే ఈ ధర్మం మారిపోతుందా అని కూడా అంటాం మనం. ఒక్కొక్క చుక్క ప్రతి ఒక్కరు పెడితే ఒక పాత్ర నిండా, ఒక బిందె నిండా నీరు ఎలాగైతే నిండుతుందో అలాగే ఈ ధర్మం అనేది కొంతకాలానికి సత్యయుగం తీసుకొస్తుంది. అది మాస్టర్ గారి యొక్క ఆశయం, లక్ష్యం, అభీష్టం. అందుకే ఈ ఎంత భూలోక వైకుంఠము గాక అని మాస్టర్ గారు సాయినాథ గ్రంథంలో రాస్తాడు. ఎందుకు రాస్తాడు అంటే దాన్ని మనం గమనించాలి. మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరైతే గౌరవిస్తున్నామో, ఎవరైతే పూజిస్తున్నామో వారి యొక్క అభిష్టాన్ని మన అభిష్టంగా మార్చుకోగలగాలి. బాబా అభిష్టాన్ని తన అభిష్టంగా మార్చుకున్నాడు భరద్వాజ మహర్షి గారు. బాబా తన గురువు గారి అభిష్టాన్ని తనకు అభిష్టంగా మార్చుకున్నాడు షిరిడి సాయినాథుడు. మరి షిరిడి సాయినాథుడు అభిష్టాన్ని మాస్టర్ గారు మార్చుకున్నారు.
తనగా భావించాడు. మనం మాస్టర్ గారిని కొలుస్తున్నాం, లేదా బాబాని కొలుస్తున్నాం. మరి వారి అధిష్టాన్ని మనకి అన్వయించుకోవాలి. రాముడు అంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు, అందుకే అనేక మంది మాట్లాడుతున్నారు. ఎవరు ఏ దైవాన్ని ఆరాధించినా వాళ్ళ అధిష్టాన్ని తను అన్వయించుకోగలగాలి. అది చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. అందుకే మన ప్రబోధామగా మనకు అందించాడు. అందులో ఇప్పుడు జనాలను వంచడానికి 2 సులభమైన విధానాలు ఉన్నాయి. ఒకటి రాజకీయము, 2 ఆధ్యాత్మికత. రాజకీయం కన్నా ఆధ్యాత్మికత ఇంకా సులువైనది. ఇది ఎట్లంటే మనం వంచుకుంటున్నాం, ఇతరులు వంచేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఇంత వివరించుకుంటున్నాం అంటే, నేను సాయి భక్తుడిని అంటాను, నేను సాధకుడిని అని అంటాను నేను. అంటే సాయి భక్తుడిని అన్నప్పుడు దాని యొక్క తత్వం ఎరిగి కలిగి ఉండాలి. సాయికి ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని మనం చేయకుండా ఉండాలి. ఏది చేసి చూపించాడో దాన్ని చేయగలగాలి. అప్పుడే మనం నిజమైన సాయి భక్తుడు. అందుకే మాస్టర్ గారు నిజమైన పదాన్ని పదే 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 వల్లించున్నాడు. భగవద్గీత కృష్ణ భగవానుడు జాగ్రత్త 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 అని చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే, బాబాని ఆరాధించినప్పుడు పూర్ణత్వం మనకు అనుభూతి చెందితే మాస్టర్ గారు అనుభూతి చెందినట్టుగా ఈ సృష్టిలో తాను కానిది ఏది లేదని అనుభూతి చెందగలడు. ఏది బాబా యొక్క పూర్ణత్వము తాను కలిగితే. ఎందుకు నేను సాయి భక్తుడిని, లేదా సాయి అవతారము, సాయి అపర శిష్యుణ్ణి అని చెప్పుకుంటుంటాం కదా. అన్నప్పుడు తాను కాని శిష్యులు ఏది లేదు అంటే ఏంటి? తన చూసేదంతా కలిసి నేనే. ఇప్పుడు నేను అనుకోండి, నేను చూసేదంతా కలిసి నా ఆత్మ స్వరూపం అది అనే భావం ఎప్పుడు తెలుస్తుంది మనకి? సాయి తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, మననం చేసుకుని, దాన్ని స్థిరంగా హృదయంలో ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ తత్వాన్ని అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి, లేకపోతే జీవిత నిష్ప్రయోజనము అని చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అలా కాకుండా నేను బాబా భక్తుని చెప్పించి బాబా ఏ విధంగా అయితే జీవించాడు దాన్ని అనుకరించి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ కాలము. కాబట్టి సాయి భక్తుడా మేలుకో. ఇప్పుడు నేను సాయి భక్తుడు అంటున్నాను, నేను మేలుకోవాలి. మరి నేను సాయి భక్తుడిని మేలుకోమన్నాడు. మరి సాయి భక్తుడు ఏం మేలుకోవాలి అంటే ఏమిటి? వెళ్ళాలి. భక్తుడు అంటే లక్షణాలు ఏమిటి, సాయి తత్వం అంటే ఏమిటి తెలుసుకున్నప్పుడు, లేకపోతే ఏమంటే ఆ సాయి భక్తుడు ముసుగులో మనం ఉంటాం. మన ఇతరులకు కనిపించు, మనకి ఇతరులకు కనిపించరు. కాబట్టి ఇక్కడ అనుకరణ కాదు. ఎట్లా అంటే కొంత సాధన చేస్తే, కొంత భక్తిభావం చేస్తే, కొంత సత్సంగాలు చెప్తే, కొంత ప్రవచనాలు చెబితే చెప్పగానే మనకేమనిపిస్తుంది? బాబా యొక్క అనుకరణ గుర్తు వస్తుంది. ఇప్పుడు బాబా నానావులకి వినయంగా ఉన్నాడు కదా, కాబట్టి నేనేమంటాను? దొంగ వినయాన్ని ప్రకటిస్తా. ఎలా దొంగ వినయం ప్రకటిస్తానంటే, ప్రతి అనర్హుడికి వాడిని ఆకాశానికి ఎత్తుతా. అబ్బా, వాడు తక్కువ వాడైనా కూడా వాడిని ఎంతగా పొగుడుతున్నాడు, ఎంతగా ఆదరిస్తున్నాడు అనే భావం ఇతరులకు తెలియాలి. ఇది నకిలీ నమ్రత అంటారండి. అందుకే అతి వినయం దూర్తుడి లక్షణం అని పెద్దలు చెప్పినప్పుడు మనం దాన్ని గమనించాలి. ఇంకో పదం వాడుతూ ఉంటాం, నా గోటిగాడు, నాకేం తెలియదండి, నాదేం లేదండి, అంతా ఆయన చూసుకుంటాడంటాడు. అంటేనే నా చుట్టూ ఉన్నాడు ఏమనిపిస్తాడు? అబ్బా, ఇది అన్నీ తెలుసు, ఎంత వినయంగా ఉన్నాడండి, అన్నీ తెలుసు, ఏం తెలియదంటున్నాడే, ఎంత నిరహంకారి అని అనిపించాలి, వారి దగ్గర అనిపించుకోవాలి. అంటే అలా అనిపించుకోవడం వల్ల నష్టపోయేది ఎవరు? ఇద్దరు నష్టపోతున్నాం. ఇంకా మాట్లాడితే ఏమంటారంటే, బాబా ఏం చేశాడండి, ఏం పుస్తకాలు చదవలేదు, ఏదో గురుభక్తి, ఆయనే 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 ఆయనను
ఉన్నాడు. కాబట్టి నేను కూడా ఏ పుస్తకాలు చదవను, నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన నమ్ముకోండా అని అంటాడు నాబోటిగాడు. అంటే ఎందుకు చెప్తానంటే అది గురించి తెలిసిందా, నాకు తెలియదంటే, ఎదుటి వాడికి తెలుసు అంటే భక్తులంతా అక్కడికి వెళ్ళిపోతారని నా భయం. అందుకని బాబా ఏం చేయాలి, నేను కూడా బాబా నమ్ముకోవాలంటే అంతే, ఏం చేసిన చేయడం వచ్చినా కాదు ఆయనదే. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పరిగెత్తాల్సిన అవసరం లేదు. బాబా ఎక్కడెక్కడికి పరిగెత్తాడు, ఒకే దగ్గర 2 సంవత్సరాలు సేవించాడు కదా. అందుకేనండి మాస్టర్ గారు వచ్చింది. ఈ మాట అంటామనే మాస్టర్ గారు ఏం ఒక దగ్గర కూర్చోలే, ఉద్యోగం మానలే, గృహస్థాశ్రమం స్వీకరించకుండా ఉండలే, సంతానం లేకుండా ఉండలే. మనం తప్పించుకోవడానికి వీలు లేకుండా కోసం బాబాని భరద్వాజ మాస్టర్ మన దగ్గర పంపించారు. పోనీ బాబా ఎక్కడైనా నాకేం తెలియదని చెప్పాడా, పోనీ అన్ని తెలుసుని చెప్పాడా? చెప్పలేదు. పోనీ ఎవరైనా పొగిడాడా, ఏమైనా ద్వేషించాడా అంటే లేదు. మరి ఈ రెండు మాత్రం నేను అన్వయించుకోను. బాబా యొక్క లక్షణం ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని అభినందించకుండా పొగడకుండా ఉండే లక్షణం ఏ లక్షణం అంటారు? చిత్తప్రజ్ఞ లక్షణం అంటారు. ఈ చిత్తప్రజ్ఞ లక్షణం ఎవరు చెప్పారు? కృష్ణ భగవాన్ చెప్పుకున్నాడు. దాన్ని మనం ప్రమాణం తీసుకోకుండా బాబా అనుకూలంగా తీసుకుంటున్నాం. ఎందుకని? ఎవరికి వాడు అనుకుంటున్నాం, నేను బాబా భక్తుడు, ముసుగులో మత్తులో ఉంటున్నాం, నేను సాధకుడని ముసుగులో మత్తులో ఉంటున్నాం. ఆ ముసుగును తొలగించుకోవాలి. ఎవరికి వాడు తొలగించుకోవాలి. ఇప్పుడు నేను సత్యంగా చెప్తున్నాను, ఇప్పుడు నేను తొలగించుకోవాలి. ఎవరెవరు పొరపాటు చేస్తున్నాను, సమాచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను గొప్ప సాధకుడునను, గొప్ప సాయి భక్తుడను, గొప్ప సత్యంగా చెప్పేవాడను, కాబట్టి నాకు ఇతరులకు ఏం పని లేదు, నాకు నేను ఉద్ధరించుకుంటాను, నేను చదువు అవసరం లేదు అనే భావన నాకు ఉన్నింది. ఇప్పుడే తెలియజేస్తున్నాడు అది పొరపాటు. ఇప్పుడు నిందకి తుదికి అర్థం తెలిసిన వాడు ఒకరిని నిందించడు, ఇంకొకడు పొగడు. అసలు నిజంగా అన్ని రూపాల్లో బాబా ఉన్నారనే అనుభూతిని పొంది ఉంటే ఇది సాధ్యమవుతుందా? అందుకే బాబా ప్రత్యేకంగా అల్లా మాలిక్, అల్లా అచ్చాయ కరేగా, అల్లా మాలిక్, అల్లా అచ్చాయ కరేగా, ఆ ఒక్క వాక్యం తెలుసుకోవచ్చు మనం. మళ్ళా ఇంకా మూర్ఖులకి ఏం చెప్పాడు, నువ్వు చూసేంత కలిసి నేను రా అన్నప్పుడు మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని నిరంతరం సాధన, నిరంతరం అధ్యయనము, నిరంతరం సద్గోష్ఠి, నిరంతరం సత్సాంగత్యము. ఎందుకంటే కొంత సాధన చేపటికి అబ్బా నేను సాధన పూర్తి అయిపోయింది, ఇంకా నేను చేయాల్సిన అవసరం లేదు అని ఆగిపోతున్నాం. ఆగిపోతే చేస్తుంది పాత ఉండవే రాగద్వేష అసూయాసంకారాన్ని కూడా చక్కటి కబలిస్తారు. ఇప్పుడు మనం ఒక పొలానికి వెళ్ళాం, ఒక కొనేరికి వెళ్ళాం, నీళ్ళు తాగాలని వెళ్ళాం, అంత బాగా పాచిపెట్టిపోయింది. పాచిపెట్టుకుని ఏం చేస్తాం, అలా అలా తీసి కాళ్ళు కడుక్కుంటాం, నిత్యం చల్లుకుంటాం, తాగుతాం. మళ్ళీ వస్తేనే మళ్ళీ పాచి అలాగే దాన్ని కమ్ముకుంటుందా కమ్ముకోదా? ఈ పాచి అనేది అరిషడ్ వర్గాలు, ఇది నిరంతరం తీసుకుంటూనే ఉండాల్సిందే. అంటే బహు జాగ్రత్తగా ఉండవలసిందే. అందుకు నిరంతరం సాధన. లేదా కృష్ణ భగవానుడు శిశిరకం చేయడం ఏమిటి, రాముడు శిశిరకం చేయడం ఏమిటి, సాయినాథుడు ఎప్పుడూ కూడా తన గురువు యొక్క తత్వాన్ని స్మరించడం ఏమిటి, భరద్వాజ మాస్టర్ గారు తాను రాసిన గ్రంథాన్ని నిరంతరం ఆయన చదవడం పారాయణ చేసుకోవడం ఏమిటి, ఇది మనం గుర్తించాలంటే. కృష్ణుడు చెప్పాడు, జ్ఞానులే బ్రహ్మనిష్ఠ స్తోత్రిని ఆశ్రయించాలి అని చెప్పున్నాడు. గత వారం వివరించుకున్నాం మనం. ఎందుకంటే బహుజాగ్రత్త, ఈ బహుజాగ్రత్తని ఇక్కడ మాస్టర్ గారు చెప్పడము ఇంకో చెప్పడం ఏం కాదండి. కపటము త్యజించదగినది ఆధ్యాత్మికతలో, ఇది క్షుద్ర కర్మ లాంటిది.
వాడు నిషిద్ధుడు అని ఎవరు చెప్పాడు? మను మహర్షి చెప్పాడండి. ఆయన ఒక శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాడు, ధర్మం అనే సాగుతూ పాపాలను చేస్తూ వ్రతాలను ఆచరించకూడదు, వ్రతాల చేత పాపాలను దాచి ఆడవారిని తెలియలేని మోసగించకూడదు. ధర్మం అనే సాగుతూ పాపాలు చేస్తూ యాగము యోగము వ్రతాలు చేయడం, దాని చేత ప్రత్యేకించబడి ఆడవారిని తెలియలేని మోసగించకూడదు. ఎవడు? వాడు సాధకుడు అనుకున్న వాడు కావచ్చు, భక్తుడు కావచ్చు. అంటే నేను రుద్రయాగం చేస్తాను, విష్ణుయాగం చేస్తాను అన్న ధర్మం వంక పెట్టి ప్రజల నుండి డబ్బు లాగి సగం మాత్రం ఖర్చు పెట్టి మీరేం తన సొంత ఖాతాలు జమ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ పాపం పోవడానికి వ్రతాలు వాళ్ళు చేసుకుంటారు అనమాట. కృత్య వ్రతం అని, చాంద్రాయణ వ్రతం అని అవి చేసుకుంటాడు. అర్థమైన భావిస్తున్నా. ఇప్పుడు నేనే అనుకోండి, ఆ యాగం చేస్తాను, ఈ యాగం చేస్తాను రండి అని ఆ జనాన్ని చేయించి అడ్వర్టైజ్మెంట్ చేసుకునేసి అని కొన్ని లక్షలు దాన్ని వసూలు చేసి అందులో సగం ఖర్చు పెట్టి సగం నా సొంత ఖాతాలు వేసుకుని నా పాపం పోవాలి కదా, దానికోసం వ్రతాలు చేసుకోవడం. చాంద్రాయణ వ్రతం అంటే గురుచిత్రలో ఉంది. అమావాస్య రోజు నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ రావడం, పౌర్ణమి నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం అవసరమంటారా? ఇంకోటి కృత్య వ్రతం అంటారండి. అంటే 3 రోజులు ఏం తినకుండా ఉంటారు, 3 రోజులు పాలు తీసుకుంటారు, 3 రోజులు నెయ్యి మాత్రం తీసుకుంటారు. ఇట్లా మార్చి మార్చి చేసుకుంటుంటారు. అంత అవసరమా? అందుకే మనకి శాస్త్రం మహర్షులు ఆదర్శపాయం. ఆయన చెప్పాడు ఇటువంటి వారిని మోసం చేయకూడదు. ఎందుకంటే అప్పుడు చదువు లేని వారు ఉంటారు, స్త్రీలు త్వరగా మోసపోతారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఈ ఆధ్యాత్మికలో ఆడవారు ఎంతగా మన ధనాన్ని పోగొట్టుకున్నారనే సంగతి మన సులూరుపేట కూడా జరిగింది. కానీ ఆ భ్రాంతిలో పడుతున్నాం. ఇది అందరికీ హెచ్చరిక. ఇది ఒక సాధువుడికా ఒక భక్తుడికా కాదు, సామాన్య మానవుడికి కూడా ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు చదువుకున్న వారు చూడండి, గొప్పగా చదువుకున్న వాడు కూడా మోసమైన వీలుగా ఉన్నారు. అంటే ఇక్కడ బాబా చెప్పాడు, మాసగా చెప్పాడు, అది నేను చెప్పాను అనుకో, కానీ ప్రమాణాలు చెప్తున్నాం. మనుమహర్షి చెప్తున్నాడండి. సరే మనుమహర్షి పక్కన పెడదాం, మనకి మహాభారత భాగవతాలు ప్రమాణం. అందులో శ్రీ భాగవతంలో 7వ స్కందం బాగా నోట్ చేసుకుని ఇక్కడ చూడండి, పొరపాటు నాకు తెలియచేయండి. 7వ స్కందం 15వ అధ్యాయంలో నారద మహర్షి చెప్పున్నాడండి, 12-13 శ్లోకాల్లో. ఇది ఎక్కడ నేను చదివి విన్నట్టువే. అంటే భాగవతం ఎవరు రాసినారు? వ్యాస మహర్షి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎవడైతే నిజమైన భక్తుడు భావించుకుంటున్నాడో, సాధకులను భావించుకుంటున్నాడో, లేదా ఉత్తమమైన స్థితిలో ఉన్నాను భావించుకుంటున్నాడో భావించుకో, ఇబ్బంది లేదు. కానీ ఒక 5 ధర్మాలు ఉన్నాయి, దాన్ని మాత్రం జోలి అధర్మాలు, ధర్మాలు కాదు అధర్మాలు, 5 అధర్మాలు ఉన్నాయి. దాన్ని నెట్టివేసి 1 విధర్మం అన్నాడండి, 2 పరధర్మం అన్నాడండి, 3 ధర్మాభావం అన్నాడండి, ధర్మాభాసం అన్నాడండి, ధర్మాభాసం భావం కాదు, 4 ఉపధర్మం అన్నాడండి, 5 కపట ధర్మం అన్నాడండి. ఇందులో 4వది ఇప్పుడు మనకి అన్వయించుకోవాలి. మనం ఇక్కడ ధర్మాభాష ఏం చెప్తుందంటే, ధర్మాన్ని పైకి నటిస్తూ ధార్మికులు నటిస్తూ అధర్మాచరణ చేయడం ఈ కాలంలో సర్వసాధారణం అయిపోయినాయి. ఎప్పుడు చెప్పాడు? భాగవతం అప్పుడు చెప్పాడు. ఇప్పుడు కొత్తగా భాగవతం ఇప్పుడు ఇదిగిచ్చింది కాదండి. కాషాయం వేసుకుంటే, నుదుట విభూతి రేఖలు పెట్టుకు వేషధారణ చేసుకుంటే, ధరిస్తే చాలట, జనాలు నమ్ముతారు. ఇప్పుడు చూడండి,
ఆ కాషాయం పవిత్రతని దిగదారుస్తున్నాం, ఆ విభూతి ధారణ వస్త్రధారణ దిగదారుస్తున్నాం, అగౌరవపరుస్తున్నాం. వాటి మీద నమ్మకం పోయేట్టుగా ఉంది. ఇప్పుడు మన పరిస్థితి మనం ఆలోచించుకోవాలి. మనం సాయి భక్తులు అనుకుంటున్నాం, లేకపోతే మాస్టర్ ఆరాధించుకుంటూ అంటున్నాం అన్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారు, బాబా ఏం చెప్పారు, దాని విరుద్ధంగా మనం ప్రవర్తించినప్పుడు చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ఎవరిని అగౌరవపరచడం అవుతాము? బాబాని అగౌరవపరచడం అవుతాం, మాస్టర్ గారిని కించపరచడం అవుతాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ ధర్మజ్ఞుడు అని చెప్పాడు. మనం ఇప్పుడు ఏమనిపించుకోవాలి? మనం సాధకులము, మనం బాబా భక్తులము అనుకున్న వాళ్ళు దీనిని విడిచిపెట్టు, ధర్మాన్ని ఆచరించు. కపట ధర్మం ఒకటి ఉందండి 5. ఇది ఇంకా చాలా ప్రమాదం. శబ్ద పదజాలంతో, బ్రహ్మాండంగా మాటలతో, ఉపమానాలతో, శ్లోకాలతో గారడి చేసి శాస్త్రాలని తిమ్మిని చేసి అన్ని వ్యతిరేక అర్థాలు కల్పించి పబ్బం గడుపుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు. 42 రోజులు దీక్ష చేయాలండి అని ఒకడు అంటాడు, ధర్మంగా ఉండేవాడు. ఒకడంటాడు మనం వీలు కాదు కాబట్టి దాన్ని 20 రోజులు చేస్తామని ఒకడు అంటాడు, 10 రోజులు చేస్తాను ఒకడు అంటాడు, 5 రోజులు చేస్తాను ఒకడు అంటాడు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. 5 మనం 2 చెప్పుకున్నాం, ఒకటి ధర్మాభాసం, కపట ధర్మం. అది ఇక్కడ మాస్టర్ గారు స్పష్టంగా చెప్పుకున్నాడు. కాబట్టి దానికి ప్రమాణంగా ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో 15వ అధ్యాయంలో 12-13 శ్లోకాల అర్థాన్ని మనం ఎంచుకుంటున్నాం. నిజంగా బాబా చెప్పిన వాక్యం మీద నమ్మకం ఉంటే నేను ఎక్కువని ఇతరులు తక్కువని ఎలా వీలవుతుంది? ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు లేవు, మనం అందరం ఒకటే. ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము అనేది ఉండనే ఉండదు. ఒకవేళ నిజమైన సాధకుడు, నిజమైన భక్తుడు ఎట్లా ఉంటాడంటే, ఇతరుల యొక్క అహంకారం ఉంది, వాడికి గర్వం ఉంది, అది ప్రత్యక్షంగా చూడొచ్చు, పరోక్షంగా కూడా చూడొచ్చు. నిజమైన వాడి పట్ల ద్వేషం కలగదు వాడి పట్ల. ఎందుకంటే ఎవడి మీద ద్వేషం పడాలి? అందుకే మాస్టర్ అది వాడి స్వభావం వాడిది అంటాడు మాస్టర్ గారు. ప్రవచనాలు వస్తుందండి, అది వస్తే రేపు అధ్యాయంలో రావాలి. అది కూడా అది వాడి స్వభావం అనుకుంటాడు జ్ఞాని. ఇంకా మన నిమిత్తంగా వాడికి ఇచ్చేవాడికి ఆనందం. ఒకవేళ ఎవరిని అడిగితే ఏంటి వాళ్ళు అలా ఉన్నారంటే వాడికి వివరిస్తాడు, వీడిగా చెప్పాడు. అడిగితే వివరిస్తాడు. ఒకవేళ వాడు నిజంగా ఎవరు నిజమైన సాధకుడు, నిజమైన భక్తుడు, వాడు ఎట్లా ఉంటాడు? వాడి సాటి వాడి శ్రేయస్సు కూడా కాంక్షించేవాడైతే, ఎవరైతే అహంకారంతో ఉన్నాడో, ఎవరైతే గర్వాలతో ఉన్నాడో, వాడి యొక్క మేలు కాంక్షించేవాడైతే నలుగురు ముందు చెప్పకుండా మెల్లగా పోయి హెచ్చరిస్తాడు. అరే నువ్వు దారి తప్పుతున్నావు, నువ్వు వినింది ఏంది, నువ్వు చూసింది ఏంది, ఆలోచించు. మనం ఎవరిని ఆశ్రయించున్నాం? బాబాని ఆశ్రయించున్నాం అన్నప్పుడు నువ్వు విధంగా మాట్లాడడం, నువ్వు విధంగా ప్రవర్తించడం చాలా పొరపాటు కదా అని హెచ్చరిస్తాడు. వాడు గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. ఎందుకంటే వాడి క్షేమం కోరుతున్నాడు. అయ్యో ఇంత దూరం వచ్చాడు, దాదాపు పరాపద సోపాన పడంలో కష్టపడి 90 వరకు వచ్చాడు. 90 వరకు సద్గురు అనుకుంటే లాగాడు వాడిని. అయ్యో మన పెద్ద పాములు పడిపోయాడే, మళ్ళా పైకి లాగుతాడు, మళ్ళా పడిపోతాడు. ఎలా ఉంటుంది? ఇంకా 4 గంటలు హెచ్చరించాడు వాడు. నువ్వు ఎంతసేపు ఏమనకపోతే నేనేం చేస్తానని బాబాని అన్నాడు కదా అండి. వాడు కర్మ కూడా విడిచిపెట్టేస్తాడు అంతే. అట్లా కాదు, ఎంతకాలం నువ్వు లాగుతూనే ఉండు, నువ్వు సాత్వుడు కదా, నువ్వు జ్ఞాని కదా అంటే అది ఎలా ఉంటుంది?
మన చిన్నపిల్లవాడికి బడికి పడినప్పుడంతా చాక్లెట్లే ఇస్తూ ఉంటాం మనం ఏమన్నా, వాడు ఎడబడి డబ్బు ఇస్తుంటూ ఉంటాం మనం ఏమన్నా. వాడి కాళ్ళ మీద నిలబడాలని మనం కోరుకోమా. ఆచార్యులు అంతే. పోనీ వాడు ఎందుకు హెచ్చరిస్తాడు కృష్ణ అసలు? తల్లిదండ్రుల పొరపాటు చేస్తే ఇంకొకటి హెచ్చరించాలి అని హెచ్చరిస్తాడండి. అంతేగాని వాడు గొప్పతనం కాదు. నేను పొరపాటు చెప్పేవాడు పొరపాటు పడవచ్చు, నేను పొరపాటు పడితే నన్ను కూడా వాడు హెచ్చరించాలి. అంటే మనం ఏ విత్తనం వేస్తే ఆ ఫలం వస్తుంది. నేను ఇతరుల శ్రేయస్సుని కాంక్షిస్తున్నా అంటే నా శ్రేయస్సు కూడా ఇతరులు కాంక్షించాలి. ఇతరులు పెడదార పడితే హెచ్చరిస్తున్నా, నేను పెడదార పడితే కూడా నన్ను ఇతరులు హెచ్చరించాలి అనే భావంతో చెప్తాడండి. అంతేగాని తనొక్కడికి తెలుసని హెచ్చరిస్తాడు మాత్రం అది మాత్రం ఉండదండి. మళ్ళా ఒక అంటాడు, సాయి గురుసేవ తప్ప ఇంకేం చేయలేదు కదా. మరి ఆయన గురుసేవ చేయలేదంటే మొత్తం తెలుసుకో. అడవిలో నలుగురు వెళ్ళినప్పుడు ముగ్గురు దారి చెప్పినారు, మళ్ళీ ఒక దగ్గర కలుసుకున్నారు. అప్పుడు బాబా ఏం చేశాడు? శ్రద్ధగా ఆలకించాడు. ఇప్పటి వరకు మనం సమయాన్ని చాలా వ్యయం చేసుకున్నాం. ఇప్పుడు దొరికే సమయం చెప్పిన ఆయన వచ్చాడు అని మనం భావించామా? మాస్టర్ గారు తెలియజెప్తున్నారు, మనం పక్కదారికి వెళ్ళాం, ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి మనకు తెలియజెప్పాడు. ఆయన మనలాంటి మనిషే కదా అనుకుంటుంటాం. అందుకేనండి భగవంతుడిని పూజించగలం, కానీ భక్తులను మాత్రం గౌరవించలేం. ఇది మన సహజంగా మనకు జరిగేది అదే. మనం దేవర పూజలు వెళ్తుంటున్నాం, దేవుని పూజ వెళ్తూ మాలేయాలనుకుంటున్నాం. ముందు మనకన్నా ఉన్న భక్తుల్ని నెట్టుకుంటూ తిట్టుకుంటూ పోతాం. అందుకే అంటాడు భగవంతుడికి భక్తుడి ప్రియుడు. అదే మనం గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు బాబా ఏం చేశాడు? తన గురువు పట్ల ఎంతటి గౌరవం కలిగి ఉన్నాడు. ఇట్లా అన్ని అనుభవించుకుంటూ వచ్చినప్పుడు బాబా మనకి ఏం చేస్తాడు అంటే, మనకు తెలిసిన వారు, ఆలోచించేవారు దొరికిన ఈ శక్తిని, ఈ కాలాన్ని అశ్రద్ధ చేయకూడదు, దాన్ని శ్రద్ధగా ఉపయోగించుకోగలగాలి. మళ్ళా ఈ సమయం తిరిగి రాదు అని గుర్తు చేస్తున్నాడు వరదరాజ మాస్టర్ గారి ప్రబోధామృతంలో. మనం పరిసారించుకుంటాం, ప్రతి ఒక్కటి భగవతత్వాన్ని మనకు అన్వయించుకుంటూ రావాలి. ఇది బాబా వాళ్ళకి చెప్పాడు కదా, దాచులకు చెప్పాడు కదా, మాస్టర్ చెప్పాడు కదా, మనకు కాదు కదా, మనకు చెప్పలేదు కాబట్టి మనం పరిపూర్ణము అని అనుకుంటామని వరదరాజ మాస్టర్ గారు సాయి సిద్ధాంత గ్రంథంలో జనార్దన కలంకర్ అధ్యాయంలో స్పష్టంగా రాసినాడు. ఆ జనార్దన కనుక గజనంలో మంచి నడవడికి ఇప్పుడు మంచి నడవడికి ఉంది అని హెచ్చరించాడు. నాకు చెప్పలేదు కాబట్టి నేను పుణ్యాత్ముని, నా పాపం లేదు, నేను పవిత్రుని అనుకుంటామని అప్పుడు దానికి మాస్టర్మని చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినా నువ్వు వినవు కాబట్టి నీకు చెప్పలేదు అన్నాడు. నువ్వు చెప్పినా ఇంక వినవు కాబట్టి నీకు చెప్పడు, నువ్వు చెప్తాడు. ఇంకా ఏ కారణం 2000 సంవత్సరాలు కోతి బుద్ధులు మళ్ళా హెచ్చరించాడు, మళ్ళా కోతి బుద్ధులే ఉంది వాడికి. కాబట్టి నాకు చెప్పలేదంటే నేను పవిత్రుడు అనుకుని భావించుకుంటే ఎలా ఉంటుంది? నేను చెప్పిన వినాం కాబట్టి ఇంక చెప్పడు. అంతటి భావం ఉందండి ఇక్కడ. బాబా ఏం చెప్పాడు? గురువు అత్యంత విశ్వసించని చెప్పాడు, గమ్యం చేరతామని చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పాడు? పుస్తకాలు చదవన్నాడు, పని చేయమన్నాడు, భగవంతుడు స్మరించమన్నాడు. ఇవి చేస్తే తప్ప నువ్వు సద్గురువుని విశ్వసించలేవు. అదేంటి దాని అర్థం? దాని అర్థం అది, నువ్వు ఈ పని చేయాలి, కర్మయోగం చేయాల్సిందే. కర్మయోగం తర్వాత భక్తి యోగం, భగవంతుడు స్మరించాల్సిందే.
ఆ తర్వాత జ్ఞానయోగం సద్గంధ చదవాల్సింది. ఇవి చదివితే నువ్వు గురువుని ఎలా సేవించో నీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఈ పుస్తకాలతో నీకు అవసరం లేదు. ఈ పుస్తక కర్మ భక్తి జ్ఞానం అవసరం ఉండదు ఇంకా. ఎందుకంటే ఈ మూడక ఫలితం నీ హృదయంలో పరిపూర్ణంగా నిండిపోయి ఉంటుంది కాబట్టి. పోనీ ఇవన్నీ ఈ బాబా చెప్పిన గుణత్రయ విభాగంలో కృష్ణ భగవానుడు చెప్పుకున్నాడండి. దాన్నే బాబా మనకు అన్వయిస్తున్నాడు, మాస్టర్గా దానికి మనకి వివరణ ఇస్తున్నాడండి. ఇక్కడ అవంతా చదవకుండా నేను బాబాను అనుకరించడము, రమణ మహర్షిని అనుకరించడము, రామకృష్ణ అనుకరించడం అంటే ఎలా ఉంటుందంటే, అందుకు మాస్టర్ గారు పారాయణ చేయండి, పారాయణ చేయండి, పారాయణ చేయండి. అది చదివితే కానీ మనకు ఎలా భగవంతుడు పూజించాలో, అర్చించాలో, గౌరవించాలో కూడా నాకు అర్థం తెలిసినట్టే ఉంటుంది. ఇది ఆ కొనేలో పాచిపెట్టినట్టుగా మాకు చేస్తే మళ్ళీ పాచిపెట్టిపోతాను. ఆ పాచి సంగతి పక్కన పెడదామండి, మన ఇల్లు సంగతి ప్రతిరోజు చిమ్మకపోతే ఎలా ఉంటుంది? ఈ ఒక ఎగ్జాంపుల్ చాలు మనం గుర్తుపెట్టుకుంటే. ప్రతిరోజు మన ఇల్లు చిమ్ముకోకపోతే ఎలా ఉంటుంది? దుమ్ము చేస్తుందా? ఆ దుమ్ముతో పాటు బూజు లేరుతుందా? ఆ బూజుతో పాటు సన్న పురుగులు చేరుతుందా? అటువంటి వాతావరణంలో మనం ఉంటే మనం ఎలా ఉంటాము? ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యంగా ఉంటామా? గుణత్రయ విభాగం భగవద్గీత చదవాల్సిన అవసరం లేదండి. దాని అర్థం ఈ చిన్న ఎగ్జాంపుల్లో మనం అర్థం చేసుకుంటే చాలు. అలా ఈ క్షణం వరకు చిమ్మేశాను, ఇంకా రేపు చెమ్మను అనుకుంటే మళ్ళీ దుమ్ము చేరుతుంది. మనం పనిచేసేది అదే కదా. ఈ క్షణం వరకు బాగుండా, మళ్ళీ క్షణం మళ్ళీ మామూలుగా ఉండా, మళ్ళా దాన్ని చేసుకోవాలి, వెంటనే చేసుకోవాలి అంతే. లేకపోతే ఏమవుతాం? దుమ్ము చేరిపోతుంది. అది గుణత్రయ విభాగం చెప్పారు. మరి అది చదివి ఉంటే ఇలా వంచనత్వం మనలో కనిపించదు. మనం మోసం చేసుకుంటే మోసగించాము. అందుకే శ్రీ సాయినాథుడు ప్రత్యేకంగా భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకం ఎందుకు చెప్పాడు? సద్విధి ప్రణిపాతైన శ్లోకంలో. పోనీ దాని అర్థం తెలుసుకుందాం. కృష్ణుడు చెప్పాడో మనకు తెలియదు, బాబా చెప్పాడు కదండి. నేను బాబా భక్తునైతే అంటే జ్ఞానును ఆశ్రయించు. మరి బాబా చెప్పిన ఈ వ్యాఖ్యానం ఇప్పటి వరకు ఎక్కడ లేదంటాడు వరదరాజ మహర్షి గారు. ఇప్పుడు బాబా ఒక గురు భక్తి, బాబా తన గురువుని కూర్చొని ఆడే కూర్చున్నాడా? ఈయన చెప్పాడండి. ఇవన్నీ ఏంటంటే మన సోమర్థను కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. నాకే తెలియదండి అని చెప్పి చేసుకుంటూ పోతున్నానండి. ఇంకా పుస్తకాలు చదవడం ఎందుకండి? పోనీ నిశ్చయంగా పాలన చేసేవాళ్ళు ఎంతమంది విమర్శిస్తున్నారు? చదివేవుతున్నాయారా అని అంటున్నారు. రోజు గుడికి పోతున్నాడు వీడ, ఏ పని పాట లేదురా, రోజు గుడికి ఎందుకు పోయేది? దేవుడు మన దగ్గర లేడా, మన మనసులు లేడా అని వాదిస్తాడు కొంతమంది అరుగు మీద కూర్చొని. భగవంతుడు నాలేనే ఉంటే వాడిని ఎందుకు విమర్శిస్తాను? వాళ్ళు లేడా భగవంతుడు? అంటే మనని పాపకోపంలోకి పడకుండా మనకి భరద్వాజ మాస్టర్ కాపాడుతున్నాడు. ఎందుకంటే పాపానికి ఇప్పటికే పాపం ఎంత ప్రారంభం ఉందో తెలియదు మనకి. దాన్ని కరెక్ట్ తీసుకో, కొత్త వేసుకోవద్దు. ఈ చెప్పడం బాబా ఉద్దేశం అండి. ఇవన్నీ క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుంటే, ఈ ఆధ్యాత్మ సూత్రం అర్థమైతే అప్పుడు సద్గురు సేవ చేయి. దానికి పరమార్థం నీకు లభిస్తుంది. అంటే తెలుసుకుని చేయి. ఒక వాక్యం చెప్పుకోవాలంటే తెలుసుకుని చేయి. సద్గురు సేవ ఎందుకు చేయాలి తెలుసుకుని చేయి. అలా చేయకుండా ఆ పూజ్యమన్నాడు అని చెప్పి తూతు మంత్రంగా అనుకరించినాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు తినడం అరగదు, నేను పస్తున్నా, నేను ఉపవాసం ఉన్నానండి అని చెబితే
ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. ఆకలిలో జయించిన సాయినాథుడితో మనకు పోలిక, రమణ మహర్షితో మనకు పోలిక. ఏరా బోలా పడ్డావు, అబ్బా నేను పడలేదండి, నేను శ్వాస నమస్కారం చేస్తున్నా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించండి. అందుకే సాయి భక్తుడా మేలుకో, నువ్వు సాయి భక్తి అనుకుంటున్నాం మేలుకో, సాయి సాధకుడు అనుకుంటున్నాం మేలుకో. మేలుకొని ఈ లక్షణాలు చూసుకో, ఏది వదిలిపెట్టాలో తెలుసుకో, ఏది గ్రహించాలో తెలుసుకో. మళ్ళా కొంతమంది అంటారు రామకృష్ణపురం చూడండి, ఆయన ఏం చదువుకున్నాడు, ఆసక్తి నేను చదువుకో, నేను ఆసక్తి పొందాను అని అనుకుంటాను. మరి చిన్నప్పుడు రామకృష్ణ పరమహంస ఆకాశం వైపు చూసినప్పుడు ఒక తెల్లని కొంగలు అలా నల్లటి ముగ్గు మీద విహరిస్తున్నప్పుడు కృష్ణుడి మెడలో ముత్యాలహారం అని భావించి తాజాత్యం చెంది బాహ్యతను కోల్పోయి అతిథి పొందాడంటే ఎన్ని జన్మల సాధన చేస్తే మనకు ఆ విధంగా కలుగుతుంది. ఆ భావంలో ఎంత సద్గంధ పఠనం దాగి ఉంటుంది, ఎంత సాధన దాగి ఉంది ఊహించగలం అసలు. అందుకే మనం ప్రతిసారి వెలుచుకుంటున్నాం, మనం ఇప్పుడే పుట్టాము, మనం ఇప్పుడే పుట్టాము అని పదే పదే మనం అనుకుంటూ ఉన్నాం. అది దీన్ని కొంచెం హాస్యంగా కొంచెం తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టు, మనం ఇప్పుడే పుట్టాం, బాగా గుర్తుపెట్టు, మనం ఇప్పుడే పుట్టాం. మనకి బాబా ఎప్పుడు పరిచయం అయ్యాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచిందో అన్ని రోజులు లెక్కేసుకోవాలి. మనం అన్ని రోజులు లెక్కేసుకోవాలి. ఎందుకు జాగ్రత్త పడాలి, ఈ శరీరం మనకు తిరిగి రాదు అని బాబా సూక్తుల్లో మనకు. అందుకే బాబా సూక్తులను క్షుణ్ణంగా మనం అధ్యయనం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉంటామండి, ప్రతి క్షణం ఉంటాం జాగ్రత్త. అందరి పట్ల సర్వభావం ఏమవుతుంది. కానీ కొందరికి ఏమనిపిస్తుంది, సరే వాడి అందరి కోపంగా ఉన్నాడు, వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, చూడు మనం ఇంతకాలం మనం గమనించలేదు, వాళ్ళని గమనిస్తున్నాడు, పాత వాళ్ళని మర్చిపోయాడు, కొత్త వాళ్ళని తీసుకుంటున్నాడు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఎవడు కొత్త వాడిని ఆరాధించాడు, పాత వాడిని విసర్జించాడు, వాడు ఒకే విధంగా ఉంటాడు. అందరినీ సన్మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళ క్షేమం కొద్ది. వాళ్ళు అందుకున్నారా, సరే, అందుకోలేదా వీడు పక్క తప్పుకుంటాడు. ఈ లక్ష్యం చెప్పుకున్నాడు. ఇక్కడ బాబా ఏం మాస్టర్ చెప్తున్నాడు, బాబా యొక్క పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు వాడు ఇతరుల పట్ల తన పట్ల ఒకే భావం కలిగి ఉంటాడు. హెచ్చు తగ్గులు అంటూ చూసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మనం ప్రయత్నం చేయడానికే కదా మనకి మాస్టర్ గారు ఇన్ని గ్రంథాలు మనకు అందించాడండి. అంటే చూడండి, వాళ్ళని అనుకరించడం ఎంతటి అహంకారము, దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందండి. అది చిన్న కూడా శిక్ష ఉండదు, తెలిసి చేసి ఎక్కువ శిక్ష, తెలియకుండా చేసే సంగతి తర్వాత కొద్దిగా శిక్ష ఉంటే. అందుకని వినయాన్ని నటించడం, అహంకరించడం ఆధ్యాత్మికతలో చాలా ప్రమాదము అని మనం గుర్తించాలి అంటున్నాడు మహర్షి గారి. ఏదయ్యా మనిషికి గొప్ప ఆభరణం అంటే వినయమే. అది గొప్ప ఆభరణం. ఈ వినయానికి విలువ కట్టలేము, ఈ ఆభరణానికి. మిగతా అంతా విలువ కట్టవచ్చేమో. మరి ఈ లక్షణాలని మనకు మహాత్ములు దర్శనమిస్తుందండి. కాబట్టి ఇక్కడ మనం రామకృష్ణ పరమహంసను, రమణ మహర్షులను, బాబాను అనుకరిస్తూ మనం ఏదో గొప్ప స్థితి పొందామని భావించుకుంటూ ఉంటే ఆ ముసుగును తొలగించు, అనుసరణ చెయ్యి. ఆ అనుసరణ ద్వారానే నువ్వు ఉన్నత స్థితి పొందగలవు. రమణ మహర్షికి ఏమీ తెలియదు అని తెలుసుకున్నట్టే ఆయన ఏం చేయడు,
బౌద్ధులు వస్తే బౌద్ధ మతం చెప్పాడు, క్రిస్టియన్ వస్తే బైబిల్ గురించి చెప్పాడు, మహమ్మద్ వస్తే ఖురాన్ గురించి చెప్పాడు. అన్న మనిషి మనం చెప్పగలమా? అలా వాళ్ళు అనుకరిస్తే ఏమవుతుందంటే దీన్ని ఆధ్యాత్మిక చౌర్యం అంటారంట. మామూలు దొంగతనం చేస్తే దానికి వేరు, ఆధ్యాత్మిక చౌర్యం. దీనికి శిక్ష ఎంత అధికంగా ఉంటుందో. అంటే వాడు చేసేదాన్ని బట్టి ఆ శిక్ష ఉంటుందండి. అందుకే మన పెద్దలు చెప్తారు, మనం చేసి ఎవరు తెలియకపోయినా ఒక 18 చూస్తారు, పంచభూతాలు చూస్తూనే ఉంటాయి, 4 వేదాలు గమనిస్తూనే ఉంటాయి. సూర్యుడు చూస్తాడు, చంద్రుడు చూస్తాడు, రాత్రి చూస్తుంది, పగలు చూస్తాడు, సూర్యాస్తమయం, సూర్యోదయం, యముడు, ధర్మం, మనస్సాక్షి ఇవన్నీ గమనిస్తూ ఉంటాయండి. అందుకే వెంకటేశ్వరుడు పై వాడు ఫోటో తీస్తున్నాడు అనేసి సింబులు చెప్పేశాడు వెంకటేశ్వర, రేపు పైన ఫోటో తీస్తున్నాడు అన్నాడు. ఆ ఒక్క వాక్యం మనకి ఎంత అర్థం ఏంటండి? పైవాడు ఫోటో తీస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శాటిలైట్ ఉంచాడు, ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం మొత్తం శాటిలైట్ మొత్తం చూపించేస్తున్నాయి కదండి. ఇది అందరికి అనుభవమే. మనం ఒక ఊరికి పోతున్నాం అనుకోండి, ఆ గూగుల్ తట్టాన్ని ఆ ప్లేస్లో ఎటు టర్నింగ్ చేయాలి, ఎటు పోవాలని అన్ని చూపిస్తుంది కదండి. అప్పుడే మనం తెలుసుకొని మనం చేసే భావాలు కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నిజమైన నమ్రత సర్వజ్ఞతలో ఒక భాగము. సర్వజ్ఞతను కలిగిన వాడు అటువంటి కలిగి ఉంటారు, అటువంటి వాళ్ళ మహాత్ములు. నాకు నిజమైన నమ్రత కలగాలంటే సంపూర్ణమైన ఆత్మజ్ఞానం కలిగే లోపల కలిగితే కానీ అది సాధ్యం కాదు. అసలు వాస్తవమైన నిజమైన నమ్రత గుర్తించాలని కోరుకోదండి. అది సహజంగా ఉంటుంది. గాలిలాగా, భూమిలాగా, అగ్నిలాగా, ఆకాశంలాగా. చూడండి, ఇవేవి కూడా ప్రదర్శిస్తున్నాయి మేము గొప్పతనం ఉన్నామనేసి. ఎంత వినయం గాలి, చూడండి ఎంత సహనం భూమి. మరి వాటికి సహజంగా ఉన్నప్పుడు మనం ఆ శక్తి మనకు లేదు, మనం ఎందుకు అసహజంగా ఉన్నాము? కాబట్టి ఇక్కడ మన తెలివితేటలు, కుయుక్తులు ధర్మాన్ని తీసి పారేయండి. మన అధర్మాన్ని తీసివేయాలంటే సద్గురువైన సింహంలా యొక్క అండ మనకు కావాలి. నిరంతరం ఆయన అండ కావాల్సిందే. ఆయన అండ లేకపోతే ఒక్క క్షణం కూడా మనం ఉండలేం. ఆయన అండ మనకు ఎప్పుడు అవసరమే. అందుకని సింహంతో పోల్చాడు భరద్వాజ మాస్టర్ ఇక్కడ. వాళ్ళ ద్వారానే మనలో భావాలు, తుచ్చమైన భావాలు తొలగించబడుతుంది. మనసు వారి అధీనంలో, మన అధీనంలో ఉంటుంది. కాబట్టి నిరంతరము సత్సంగము, నిరంతరము పారాయణం చేసుకుంటే తప్ప క్రమంగా అది మనకి అవగతం కాదు. నిజంగా నేను బాబా యొక్క బానిసని చెప్పుకుంటూ ఆయనలాగా వ్యవహరించడం ఎలా ఉంటుందండి? రాజు ఏదో ఊరికి వెళ్తే ఒక రాజభటుడు ఆయన వేషం వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందండి? వాడు శిక్షపడదా? ఒకవేళ వాడు నిజమైన రాజుని మూర్ఖులు నమ్మితే వాడు ధైర్యంగా ఉండగలడా? ఎవడు వేషం వేసుకుని వాడు వీళ్ళని దేవుడు దేవుడు అంటున్నారు వీళ్ళు. అసలు దేవుడు తత్వం, మగం తత్వం అది కదా. వాళ్ళు భావిస్తున్న తర్వాత వీడు ధైర్యంగా ఉండగలడా? వీడు నిజంగా బాబా అర్థాన్ని అవగాహన చేసుకున్న వాడి సంగతి మాట్లాడుతున్నాం. ఇప్పుడైనా వాళ్ళకి మూర్ఖులు మనల్ని ఏదో దేవుడు చేసేస్తున్నారు, మనల్ని రాజు చేసేస్తున్నారు, మనం జాగ్రత్త పడదాం అనుకుంటాడు నిజమైన సాధకుడు లక్షణాలు కలిగిన వాడు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మన నిజంగా భగవత్ స్వరూపం, మన నిజంగా బాబా స్వరూపం, మన నిజంగా పరమాత్మ యొక్క స్వరూపం
అనుకుంటే, అలా వాళ్ళ అపోహలు మనం కల్పిస్తే అది రాజద్రోహం అవుతుందా కాదా? దానికి తగిన శిక్ష పడుతుందా పడదా? అవన్నీ ఎందుకు తెచ్చుకుంటాం? మళ్ళా వెనక్కి వస్తున్నామండి. నేను సాయి భక్తుడి ముసుగులో ఉన్నా, ఇప్పుడు ముసుగు తీశా. మన సాయి భక్తులం కాదు, సాయి సాధకులం కాదు. మనం ఇప్పటి వరకు ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం. ఏదో కొంచెం గొప్ప సాధారణ పారాయణ వల్ల మనకి ఏదో ఆ పాచి చేతి తీస్తే తిరిగిపోతుంది, మళ్ళా పాచి తగులుకుంటుంది. కాబట్టి జాగ్రత్త పడు. బాబా కది రాదేవుండి కూడా బిచ్చకాంతి ధరించేవాడే నిజమైన ఫకీరు అని ఈ ఒక్క వాక్యం చాలండి. అంటే దీని అర్థం ఏంటి? గురువు అవడం ఈజీ, శిష్యుడు అవడమే కష్టం. కాబట్టి ఇటువంటి నటనలు వద్దు. ఆయన చెప్పడానికి బాబా ఒక మాట అన్నాడు, మనల్ని దైవం ఎలా సృష్టించాడో అలాగే ఉంది నాయన. నువ్వు వెడి వేషాలు వేయద్దు. నేను ఈ పాత్ర ఏమన్నాడు, ఇలా నటించమన్నాడు. అలాగే సహజంగా ఉండు. ఎందుకంటే సహజంగానే ఉండు, అసహజంగా ఉండబాక. లేనిపోయిన వాడిని ఊహించుకోబాక, లేనిపోయిన వాడిని కల్పించుబాక, ఉన్నది లేని ఇతరులకు చెప్పవద్దు. కాబట్టి వాస్తవాన్ని చెప్పు. అందుకే ప్రవచనము అన్నాడు మాస్టర్ గారు, ఉపన్యాసం అని చెప్పలేదు. అందుకని మాస్టర్ గారు మనకి భాగవతంలోని ఉదాహరణ చెప్పాడు, ఇప్పుడు మనోమహర్షి చెప్పిన ఉదాహరణ అవి చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ ప్రమాణం ఉండాలి. ఏదో చెప్పుకుంటే పోతే బాబా చెప్పాడా అండి అని పని పట్టలేదు అని అంటామని. కాబట్టి బాబా యొక్క సూక్తుల్లో అంతరార్థాన్ని మనం గ్రహించితే, ఇప్పుడు నేను నిజమైన భక్తులు చెప్పుకోగలను అసలు? ఇవన్నీ ఇప్పుడు వివరించాను. నేను నిజమైన భక్తుల్ని అని చెప్పుకోలేను, నాలో మహత్వం ఉంది అని చెప్పుకోలేను. నేను చెప్పింది ఇప్పుడు జరిగినాయి కాబట్టి నేను బాబా అంతటిలోని ఆ దరిదాపులకు వస్తున్నాను అని నేను భావించలేను. ఒకవేళ చెప్పినట్టు జరిగిందంటే ఆ క్షణానికి పాచిని పక్కకు తీసామంతే. మళ్ళా మరుక్షణం వచ్చి అహం వచ్చి దాన్ని కమ్మేస్తుంది. ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మిక దారిద్ర్యంలోంచి మనం ఒక్కసారైనా బయటికి తీయాలని ఆయన భావన. మీరు మోసపోవద్దు, ఇతరులు మోసగించవద్దు. నీ మనశ్శాస్త్రం నిరంతరం పరిశీలించుకుంటా ఉండు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. అది బాబా యొక్క చిరునవ్వుల యొక్క అంతరార్థం అండి. బాబా చూపు చిరునవ్వు అధ్యాయం ఇప్పుడు మనం వివరించుకుంటూ వస్తున్నాం. నవ్వుతున్నాడు. ఏమీ లేకుండానే నాలాగా వీళ్ళు హరిస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలు అమ్మ నాన్న వేసుకుని ఆడుతూ ఉంటే మన కూర్చుని ఏం చేస్తామండి? ఆడపిల్లలు అయితే ఏం చేస్తారు? ఒక చిన్న పరిటి తీసుకునేసి ఇలా చేసుకుని ఇలా తీసుకొని చూడన్నా నమ్మలాగా అంటే మనం ఏం చేస్తాం? నమ్ముతామా? అలాగే నమ్మకాయ పడతామా? నమ్ముతాం. అలా బాబు నవ్వుతున్నాడు, అలా బాబు చూస్తున్నాడు. మన తండ్రి లాగా కూర్చొని షూట్ బూట్ వేసుకొని అనుగ్రహిస్తే నాన్న వస్తే ఏం చేస్తాడు? కాబట్టి సిప్పాడు పారేస్తాడు. తెలివైన వాడు, మనం తెలివి లేని వాళ్ళం కదా. చూడన్నానని ఇలాగే ఉన్నానంటాను అనమాట. అది ఆయన చిరునవ్వులో ఉన్న అంతరార్థం, ఆయన చూపులో ఉన్న అంతరార్థం. చూడండి, మాస్టర్ గారు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడొచ్చి కలిపాడు చూడండి. వాటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓ భక్తుడా, ఏ సాయి భక్తుడా, మేలుకో, ఆ మత్తులోంచి బయటరా. వివేకాన్ని ఇప్పుడు లేవండి, మేల్కోండి అనే విధానమే ప్రధాన మాస్టర్ గారు ఈరోజు సాధన ప్రబోధాంశంలో సాయి చూపు చిరునవ్వు ద్వారా ఆధ్యాత్మికత అంటే ఎలా చెప్పాడు, నకిలీ ఆధ్యాత్మికత ఎలా ఉంటాడో చెప్పాడు. నేను బాబా భక్తుడిని అని అనుకుని ఆ ప్రాంతంలో ఉంటే తట్టి లేపుతున్నాడు. ఈ లక్షణాలు ఉందా? నువ్వు బాబా భక్తుడివి. లక్షణాలు లేవా? నువ్వు బాబా భక్తుడు కావు అని గణాలని చెప్పేశాడు. అంతే. వాడు ఉంటాడా ఊడిపోతాడు లేదు, వాస్తవ మాత్రం చెప్పడం. అది ఇంతకన్నా గ్రహించకపోతే చెప్పేం ప్రయోజనం?
అని అంటున్నాడు మాస్టర్ గారు యొక్క ఒక వర్చస్సు. బాగా గమనించండి, మన ఎదురుగా మాస్టర్ గారు కూర్చున్నాడు. ఇప్పుడు బాబా కూర్చొని ఉన్నాడు. బాబా చిరునవ్వు చూపు చెప్తుంది. మాస్టర్ గారు పూర్మాసంలో కూర్చొని ఉన్నాడు. ఆ చూపు మనం హెచ్చరిస్తుంది, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడకపోతే మీకే నష్టము. అట్లా కూడా లౌకికంగానే చూసుకుంటున్నాం అనుకోండి, అర్థాన్ని మనం అన్వించుకుంటున్నాం అనుకోండి, పదాపాదాలకు వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది, ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు మనం భక్తులమా సాధకులమా, లేకపోతే ఆయన మార్గంలో ప్రయాణం సాగిస్తున్న పామరులమా? ఎవరిపరి ఆలోచించుకొని పామరత్వంలో నుంచి సాధుత్వంలోకి, సాధుత్వంలో నుంచి అమరత్వంలోకి మనం ప్రయాణం సాగించాలని భరద్వాజ మాస్టర్ గారు మన పాములైన మనకి ముందు సాధుత్వం సాధించండి, సాధుత్వంలోకి ప్రవేశించండి. ఇక్కడ సాధుత్వం అంటే ధర్మాచరణ, నిరాడంబరత్వము, వైరాగ్యము, నిరహంకారము, సమదృష్టి, ఈ లక్షణాలు ఉంటే సాధుత్వము. కాబట్టి మన సాధుత్వం ప్రవేశించడానికి మనకి సులభమైన మార్గం, గొప్ప వెలుగులో మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం సాగిద్దాం. మన మనసుని, మన భావాన్ని సమతుల్యంగా ఉంచుకుందాం. మాస్టర్ గారి అనుగ్రహానికి పాత్రలవుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.